హర్హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ కాలభైరవుడు రాజశ్యామల మాత అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. మనం రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మీకు ఒక చిన్న మనవి ఏమిటి అంటే, మన వీడియోలు మీరందరూ లైక్ చేయాలి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే నా యొక్క రిక్వెస్ట్. మరి రాశి ఫలాలకి ముందు మన యొక్క కార్యక్రమాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. మహాశివరాత్రి వస్తుంది, ఫిబ్రవరి 15 ఆదివారం. ఆ మహాశివరాత్రి రోజు మీకు తెలిసిందే, ఇక్కడ మనం స్ఫటిక శివలింగేశ్వర సమేత స్వర్ణాకర్షణ కాలభైరవ టెంపుల్ మనం నిర్మాణం చేసుకున్నాం. స్ఫటిక శివలింగేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. అలాగే కాలభైరవుడు భైరవి మాత కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. అలాంటి ఆ మహాదేవునికి పార్వతీ పరమేశ్వరులకి ఆ రోజు కళ్యాణం ఉంటుంది. కళ్యాణం అనంతరం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం. అలాగే ఈ కళ్యాణం, ఈ రుద్రాభిషేకంలో పాల్గొన్న వారికి పరోక్షంగానైనా సరే లింగోద్భవ కాలంలో వారి పేరుతో ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేయబడుతుంది. మీ గోత్రనామాలతో మీ పేరుతో లింగోద్భవ కాలంలో అభిషేకం చేయబడుతుంది. ఇక పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంటే మీ అందరికీ తెలిసిందే. లోక కళ్యాణం మొట్టమొదట జరిగింది వారికే. ఆ దంపతులకి మనం కళ్యాణం చేసినా, ఆ కళ్యాణంలో మనం పార్టిసిపేట్ చేసిన దాంపత్య జీవితంలో సమస్యలు కావచ్చు, వివాహంలో సమస్యలు ఏదైనా సరే, మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి మహత్తరమైన, మహనీయమైన, అద్భుతమైన ఘట్టం కళ్యాణం. తదనంతరం లింగోద్భవ కాలంలో అభిషేకం స్ఫటిక శివలింగేశ్వరునికి. ముఖ్యంగా ఈ కళ్యాణంలో పాల్గొన్న వారికి తలంబ్రాలు, పార్వతీ పరమేశ్వరుల మీద వేసినటువంటి తలంబ్రాలు, అలాగే అభిషేకించినటువంటి విభూది, స్వామివారి ప్రసాదం, రక్షలు కూడా మీకు పోస్టు చేయబడతాయి. అలాగే ఈ కార్యక్రమం అంతా యూట్యూబ్ లైవ్లో మీరు ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి చూడొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ముందుగానే మీ పేర్లను కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. వివరాలు కూడా తెలియజేయబడతాయి. పార్వతీ కళ్యాణం అంటే చాలు మీకు వివరాలు వచ్చేస్తాయి. అందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగానైనా పాల్గొనవచ్చు. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి, ఫిబ్రవరి నెలలో ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుంది? సాధారణంగా ఈ రాశి వారికి అందరికీ తెలిసిందే, మంచి నాయకత్వ లక్షణాలు అయితే ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో చెప్పాలంటే ఎవరైనా వెనక్కి తగ్గుతారు పరిస్థితులకు అనుగుణంగా, కానీ మీరు మాత్రం వెనక్కి తగ్గడానికి ఇష్టపడరు. ఏటికి ఎదురేదైనా సరే ఏదో సాధించాలనేటువంటి తపనైతే మీలో ఉంటుంది. మీరు ముందుకు దూసుకు వెళ్ళాలి అనుకుంటారు, కానీ కొన్ని శక్తులు కావచ్చు, కొన్ని పరిస్థితులు కావచ్చు మిమ్మల్ని అడ్డుకునేటువంటి స్థితులు ఉంటాయి. ఎందుకంటే మీరు ఎంత ముందుకు ఉరుకుతారో అంత వెనక్కి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఏదైనా ఒక పని విషయంలో ఇంకా నేను బాగా చేస్తే బాగుంటుంది, నేను చేయగలను, అయినా చెయ్యలేకపోతున్నాను అనేటువంటి అసంతృప్తి కూడా ఉంటుంది. అలాగే మీకు రావాల్సిన గుర్తింపు రావట్లేదనేటువంటి భావన కూడా మీలో ఎక్కువగా ఉంటుంది. ఆదాయం అయితే పర్వాలేదు, కానీ స్టేటస్ చూపించుకోవటానికి కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అప్పు చేసి మరీ ఖర్చు పెడతారు మెహర్బానీ కోసం. అలాంటివి అంత మంచిది అయితే కాదు. ఇక కుటుంబంలో మీ మాటే వారి మాటగా భావిస్తారు. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీకు మీ కుటుంబ సభ్యులు సపోర్ట్ చేస్తారు. కాకపోతే మీ మాట తీరే మీ కుటుంబ సభ్యులను దూరం చేస్తూ ఉంటుంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నోరుంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడిస్తే తర్వాత
ఎదుటివారి మనసు గాయపడుతుంది. మీరు మాట వెనక్కి తీసుకోవచ్చు, గాయపడిన మనస్సుని మాత్రం మరలా అతికేటట్టు చేయలేరు. గుర్తుపెట్టుకోండి. అలాగే సంతానం యొక్క అభివృద్ధి కూడా కాస్త ఆనందాన్ని మీకు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే రుణ ప్రయత్నాలు అయితే అంత కలిసి రావు. రుణ ప్రయత్నాలు ఈ నెలలో చేయకపోవటమే మంచిది. అలాగే కొద్దిగా మీరు ఇందాక నేను చెప్పాను, ఈ స్టేటస్ మనం ఒక గొప్పతనం చూపించుకోవడానికి కూడా ఈ గృహాలని మీ బడ్జెట్ను మించి మీరు ఇన్వెస్ట్ చేయటం ఇలాంటివి కూడా జరుగుతాయి. దానివలన అప్పులు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే కోర్టు సమస్యలో ఉన్నవారు మాత్రం అనవసరమైనటువంటి ఎగువలకు వెళ్ళిపోకుండా మీరు ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అయినట్లయితే ఒక్క మెట్టు తగ్గితే రాజీ పడే సూచనలు అయితే ఉన్నాయి. ఇక వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఇంకొద్దిగా సమయం అయితే పడుతుంది. నిరుద్యోగులైతే ఏదైనా ఒక అవకాశం ఇచ్చినా సరే మీకు అవకాశాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి. అలాగే మీరు ఏదైనా ఒక గౌరవాన్ని మీరు కోరుకుంటే ఆ గౌరవం కూడా మీకు ఉద్యోగరీత్యా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఏదైనా అవకాశం వచ్చిందనుకోండి, అది చిన్నదైనా వాడుకోవడానికి ట్రై చేయండి. రాజకీయ నాయకులు ప్రజలతో నేరుగా కలిసే ప్రయత్నాలు చేయాలి. మీరు ఎవరినో మధ్యన పెట్టినట్లయితే మీరు పిఏలనండి మరొకరనండి, వారు ప్రజలతో సరైనటువంటి లైజాన్ని మెయింటైన్ చేయకపోవటం వలన చెడ్డ పేరు మీకే వస్తుంది. అలాగే ఉద్యోగస్తులకైతే ఈ నెల మీలోని లీడర్షిప్ క్వాలిటీస్కి పరీక్ష ఎదురవుతుంది. కొంతమంది ఆఫీసర్స్ ర్యాంక్ ఉంటారు, వారి కింద పనిచేసేవారు కూడా వారి మాట వినకపోవచ్చు. అలాగే మీ పై అధికారులతో కూడా కాస్త కొన్ని సందర్భాల్లో మీరు కాస్త అంటే మనసుకి ఆత్మాభిమానం దెబ్బతింటం వారి మాటలకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే మీరు మీ యొక్క కేపబిలిటీతో వారికి సమాధానం చెప్పాలి. అలాగే ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికైతే కొద్దిగా మీకు లైన్స్ అన్నీ కాస్త ఓపెన్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారస్తులకు లాభాలు బాగానే ఉంటాయి. అలాగే మీరు మీ బ్రాండ్ వాల్యూస్ను కూడా నిలబెట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. నూతన వ్యాపార పెట్టుబడులకైతే వాయిదా వేసుకోవటం మంచిది. జాయింట్ బిజినెస్ చేసేవారు మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉండాలి. మీ పార్ట్నర్సే మిమ్మల్ని దెబ్బతీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. షేర్ మార్కెట్కు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. మీకు తెలిసిన వాడికి లాభాలు ఎక్కువ వచ్చాయని హై రిస్క్ తీసుకొని పెద్ద పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం అంత మంచిదైతే కాదు. ఇక చిరు వ్యాపారస్తులకు చూసినట్లయితే మీరు కస్టమర్స్తో కాస్త చాలా జాగ్రత్తగా నిదానంగా డీల్ చేయాల్సి ఉంటుంది. వారు చెప్పింది కూడా వినటం, వారికి కాస్త సున్నితంగా సమాధానం చెప్పండి. ఇక కళారంగం, టీవీ, సినీ, స్టేజ్ ఆర్టిస్టులందరికీ కూడా గుర్తింపు కోసం కాస్త అంటే ఏదో ఒక పెద్ద వేషాలు లేకపోతే ఒక పెద్ద పెద్ద అవకాశాల కోసం ఎదురు చూడకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులకైతే ఫేవరబుల్గా ఉంది. కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ స్కోర్ అవుతాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. హార్ట్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే సూచనలు అయితే ఈ రాశి వారికి ఉన్నాయి. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 3, 8, 15, 16, 18, 24, 25, 26. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 1, 5, 10, 13, 20, 21, 22, 28. మరి సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. మరి మీరు సాధ్యమైనంత వరకు నేను ఈ శివరాత్రికి జరిగేటువంటి రుద్రాభిషేకంలో నేనే స్వయంగా చేస్తాను మీ పేరుతో లింగోద్భవ కాలంలో. పరోక్షంగా పాల్గొనండి, తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.